ఈ వీడియో చూడండి. మాది భారతదేశము, మాది భారతదేశము, లోపలి వెలుగు క్రీడారంగము. మాది భారతదేశము, లోపలి వెలుగు క్రీడారంగము. మేము భారతీయులం, మేము భారతీయులం. మా జీవితమే విజ్ఞాన వేదిక, మా జీవితమే విజ్ఞాన వేదిక. మాది భారతదేశము, మాది భారతదేశము. పతాకమదే ప్రవర్తన సూచన, ధారణ తృప్తి ధర్మ చక్రము. పతాకమదే ప్రవర్తన సూచన, ధారణ తృప్తి ధర్మ చక్రము. వెలుగునది తెలుపు మధ్యన, వెలుగునది తెలుపు మధ్యన. తీరు తలపులకు తీర్పుగా, తీరు తలపులకు తీర్పుగా. మాది భారతదేశము, మాది భారతదేశము. కుటిలమునకు కుటిలము, అగ్నియదే ఎరుపు దీపము. కుటిలమునకు కుటిలము, అగ్నియదే ఎరుపు దీపము. ప్రకృతికెదురు పరివర్తన, ప్రకృతికెదురు పరివర్తన. పవిత్రము కర్మలకు సాక్షిగా, పవిత్రము కర్మలకు సాక్షిగా. మాది భారతదేశము, మాది భారతదేశము. పచ్చని పైరుకు హరితము, పచ్చని ఆలోచనలకు మార్గము. పచ్చని పైరుకు హరితము, పచ్చని ఆలోచనలకు మార్గము. పచ్చని పోకడలకు ప్రకాశము, పచ్చని పోకడలకు ప్రకాశము. భారతదేశము ఆదర్శముగా, భారతదేశము ఆదర్శముగా. మాది భారతదేశము, మాది భారతదేశము. లోపలి వెలుగు క్రీడారంగము, లోపలి వెలుగు క్రీడారంగము. మేము భారతీయులం,
భారతీయులం, మేము భారతీయులం. మా జీవితమే విజ్ఞాన వేదిక, 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 మా జీవితమే విజ్ఞాన వేదిక. మాది భారతదేశము, మాది భారతదేశము. విషయదృష్టిని విడిచి విజ్ఞాన వేదికలో జీవిద్దామా? జీవించాలట. మీరే ఉంటారు. సరేనంటారా? సరేనంటే సరే. వీడియో చూశారు కదా. వీడియో భారతదేశం గురించి, భారతీయ జెండా గురించి ఉన్నది. అర్థం చేసుకుందాం. మాది భారతదేశము, లోపలి వెలుగు క్రీడారంగము, మేము భారతీయులం, మా జీవనమే విజ్ఞాన వేదిక. ముక్కకు ముక్క అర్థం బయటగా మనకు గబుక్కున అర్థమయ్యే అర్థం చెప్పుకుంటే మాది భారతదేశం. మామూలుగా అంటే మనకి ఏం అర్థమవుతుంది? గబుక్కున మాది ఇండియా అని చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఇండియా వేరు, భారతదేశం వేరు. అందుకే దేశానికి భారత్ అని పెడతారట. కొత్తగా పేరు పెట్టాలనుకుంటున్నారు మోదీ గారు. సరే, లోపలి వెలుగు క్రీడారంగం అన్నారు. అంటే అది ఏదో కొత్తగానే ఉంది మనకు. భారతదేశానికి ఒక లోపలి వెలుగని, అది క్రీడారంగము అని. మేము భారతీయులం అంటే ఆ క్రీడారంగమునకు సంబంధించిన వాళ్ళం అని అర్థం గబుక్కుని చెప్పుకోవచ్చు. క్రీడారంగం అర్థమైతే దానికి సంబంధించిన వాళ్ళం అర్థమవుతుంది. మా జీవనమే విజ్ఞాన వేదిక, మా జీవితము ఈ విజ్ఞాన వేదిక అన్నారు. భారతదేశం అంటే మరి వీడియోలో మీరు చూసినట్టుగా అట్లా వేసి చూపించి అట్లా చూపించినట్టుగా కిందగా వస్తే చక్కగా ఆ అమ్మాయి ఇట్లా ఆ కాస్త చోటు మీద నిలబడి అటు ఇటు వేసుకుంటూ నాట్యం చేసింది. చక్కగా మంచి భావం మలుచుకుంటూ పసిపిల్ల, 6 ఏళ్ల పిల్ల నాట్యం చేసింది. అక్కడ అర్థం ఎట్లాగూ భారత శబ్దానికి స్వభాసి స్వయం రథ, భా శబ్దానికి భా దీప్తౌ అని, దీప్తి అని అర్థం పాణిని మహర్షి మనకు ఇచ్చినటువంటిది. రథ శబ్దానికి రము క్రీడాయ ధాతు. అంటే భారతి అంటే భాసి, తన దీప్తి యందు, తన దీప్తి యందు తాను ప్రవర్తించుట, ప్రీతిగా ప్రవర్తించుట. అది కూడా ఇదే క్రీడాయామ అర్థంతోనే, రము క్రీడాయామ అర్థంతోనే రామశబ్దం కూడా వస్తుంది. స్వభాసి స్వయం రథ అని గౌకున అక్కడ లేకపోయినప్పటికీ స్వభాసి అని చెప్తాం అక్కడ. ఎందుకంటే మన ప్రీతిగా ప్రవర్తించాలంటే తన యందే ప్రవర్తిస్తాడు కనుక ప్రవర్తన ఉంటుంది, కానీ ప్రీతిగా ఇంకోటి దాని యందే ఎప్పుడు ఉండదు. ఏదైనా సరే తాను విడిచిపెట్టిపోయేది. ఏవైనా దేహంతో సంబంధించింది. దేహం విడిచిపెట్టేటప్పుడు అన్నీ విడిచిపెట్టిపోయేవి కనుక తనకు ప్రీతి ఎందు, తాను విడిచిపెట్టిపోవడం కూడా తాను ప్రీతిగానే చేస్తాడని వేదాంత ఘోష, వేదాంత భేరి అన్నా. సరే, ఇప్పుడు సందర్భంగా తన ప్రకాశమునందు తాను మిక్కిలి ప్రీతి అయిన ప్రవర్తనగా ఉండటం అనేటటువంటిదే భారత శబ్దం చెప్తుంది. అతిసర్జనే అంటుంది దేశ శబ్దానికి. అతిసర్జన అంటే అటువంటి అవకాశం ఇస్తుంది. భారతదేశం అటువంటి అవకాశం ఇస్తుంది. మన సంస్కారము, భారతదేశం యొక్క సంస్కారం అటువంటి సంస్కారం. అది అనాదిగా వస్తున్నటువంటిది. ప్రపంచానికి అంతటికీ కూడా ఆదర్శంగా ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని ఇస్తుంది.
ఆధ్యాత్మిక చింతన అన్ని సంస్కారం ఇస్తుంది. వేరే వేరే సంస్కారాలు అక్కడ చాలా ఉండుగాక. ఈ కాకపోతే ఆ సంస్కారం మనకు కేవలము హిందూ ధర్మం వల్లనే వచ్చింది. అది కూడా దానిలో ఏమీ సందేహం లేదు. కాబట్టి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోలేక హిందూ మతం అని, మతం అంటే అభిప్రాయం అని, ధర్మం అంటే ధారణ అని, ధారణకు శక్యం అని తెలుసుకోలేక కేవలం మతంగా అభిప్రాయంగా వచ్చేసింది వల్ల దానికి బయట చూపులు బాగా వచ్చేసినాయి. దేవతల గురించి బయట చూపులు, పురాణముల గురించి బయట చూపులే, సంస్కృత భాష గురించి బయట చూపులే, ఆ చెప్పేటటువంటి జ్ఞానముల గురించి బయటగా ఊహించుకోవటమే, దేవుని గురించి బయటగా ఊహించుకోవటమే. ఆ బయటగా తనకు ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉన్నాయి అన్ని దుష్టపు ఆలోచనలు అక్కడ ఉన్నట్టుగా ఊహించుకోవటమే. దేవుడికి కూడా అట్లాగే అనుకొని చేసుకోవటం అంత నీచానికి వెళ్ళిపోయింది కనుక మన సంస్కారము దాగి ఉన్నట్లుగా ఉంటుంది. కానీ సంస్కారము ధర్మాన్ని ఎవరు నాశనం చేయలేరు. ధర్మము ఆచరించేవాడి దగ్గర ధర్మి అంటారు. ధర్మి అంటే ధర్మమును ఆచరించేవాడు. ధర్మము ఆచరించే వాడి దగ్గర వెలుగుతుంది. ఆచరించకపోయినంత మాత్రం చేత అది ఇప్పుడు నాశనం కాదది. అందరూ ఆచరించగలిగితే అందరికీ ఆదర్శంగా తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఈ వాక్యం ఏమంటున్నారు, ఇంత వెనక భావంతో మాది భారతదేశము, లోపలి వెలుగు క్రీడారంగం. భారతదేశం ఉంటేనే లోపలి వెలుగు అని. లోపల వెలుగుతూ ఉంటుంది. ఎట్లా వెలుగుతుందంటే వద్దన్న గుర్తించకపోయినా కూడా ప్రమాణంగా వెలుగుతూ ఉంటుంది. మన ఉనికి పాట చెప్పుకున్నాం. ఇట్లా గ్రహింపబడని పూర్ణముగా ఆధారమైనది నరునికి విజ్ఞానంగా వస్తుంది. అందుకనే లోపలి వెలుగు క్రీడారంగము అన్నారు. క్రీడారంగం అంటే మనకు మామూలుగా క్రీడారంగం అంటే ప్లే గ్రౌండ్ అని లోకంలో చెప్పుకుంటారు. హైదరాబాద్లో 5 ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, స్టేడియంస్ ఉన్నాయి. ఒకప్పుడు లాల్ బహదూర్ స్టేడియం ఒకటి ఉండేది. తర్వాత ఈ ఆటలు పీటలు పెట్టుకొని క్రీడారంగం అంటే విచ్చలవిడిగా అనుకొని ఆ ఆటే అనుకుంటారే కానీ ఆ ఆట ఇప్పుడు తనను మోసం చేసేటటువంటి ఆట. ఎందుకంటే మరి గబుక్కని చెప్పుకుంటే మరి బంతితో ఆడతావా బుద్ధితో ఆడతావా అని ప్రశ్న వేస్తా. అప్పుడు ఏం చెప్తారా సమాధానం? బంతితో ఆడతారా బుద్ధితో ఆడతారా? బుద్ధితో ఆడతారు, అంతే కదా. మరి బుద్ధి ఆట ఎట్లా ఉంటుంది? తెలుసుకోకుండా అసలు బంతితో ఆడతారా బుద్ధితో ఆడతారా ప్రశ్నే వేసుకోకూడదు సరి కదా. ఒకవేళ వేసుకుంటే బుద్ధితో ఆడతామంటే ఒక ఆయన బుద్ధితో ఆడతామన్నా. బుద్ధి ఆట ఎట్లా ఉంటుందంటే ఒక ఆయన ఏమన్నాడంటే అది ఎట్ట కొడితే ఇట్ట వస్తుంది, ఇట్ట కొడితే ఎట్ట వస్తుంది, సిక్సర్ కొట్టచ్చు, పైసలు కొట్టచ్చు, మరి లేకపోతే క్యాచ్ పట్టుకోవచ్చు, ఇది బుద్ధితో తెలుస్తుంది ఇది అని ఈ విధంగా అని చెప్తారు. ఇట్లా కాదు. బుద్ధితో ఆడేటప్పుడు ఆట ఎట్లా ఉంటుందంటే గెలిస్తే ఏమొస్తుంది? గర్వం వస్తుంది, గొప్పతనం వస్తుంది. ఓడిపోతే మనం ఓడిపోయినాం కనుక అవతల వాడు గెలిచాడు కనుక వాళ్ళ మీద ఈర్ష్య. ఓటమి ఈర్ష్యల మధ్య లోపల బాగా దాచి పెట్టుకొని ఆట ఆడతారు. ఆట మొత్తం అట్లాగే ఉంటుంది. మనం గెలవాలి వాడు ఓడిపోవాలి, మనం గెలవాలి వాడు ఓడిపోవాలి. ఇదే బుద్ధి. ఇది ఎట్లా ఉంటుందో అట్లాగే దాన్ని ఒక ఆటనే కాకుండా జీవితం అంతా లోకంలో ఎటు తిరిగినా మనుషులందరూ కూడా మనం గెలవాలి, మనం గొప్పవాళ్ళం కావాలి, అవతల వాడు కాకూడదు. నాకు రాకుండా వాడికి వస్తే ఎట్లా? నాకు రాకపోయినా మరేం పర్వాలేదు కానీ వాడికి వస్తే మాత్రం కడుపులో మండిపోతుంది. ఇది ఈర్ష్య. మన బతుకంతా అట్లాగే ఉంది కనుక అట్ట చెప్పడం లేదు. లోపలి వెలుగు క్రీడారంగం. క్రీడారంగం అంటే దేనికి క్రీడారంగము? భారతదేశములకు క్రీడారంగం. తన ప్రకాశమునందు తాను వెలుగుతూ దీప్తిగా ప్రకాశించుట, ప్రీతిగా ప్రవర్తించుట అనేటటువంటిది భారతదేశం. దానికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఎవరిస్తారు చెప్పండి? అవకాశం ఎవరో ఇచ్చారంటే మనకి తెలిసిపోతుంది, తెలియదు. అవకాశం పుచ్చుకున్నారంటే తెలుస్తుంది. లోకంలో దానం కూడా ఎప్పుడు దానం అవుతుంది?
ఓ దాతకు ఇస్తే అప్పుడు దానం అవుతుంది. తన దగ్గరే ఉంటే దానం కాదు. అట్లాగే అవకాశం ఎట్లా ఉంటుంది? అవకాశం ఇవ్వబడింది. సృష్టి మనకు తను తాను తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కానీ అది అవకాశంగా మనకు రాజిల్లటం లేదు, అంటే వెలగటం లేదు. ఎందుకు వెలగటం లేదు? మనం తీసుకోలేదు కనుక. తీసుకుంటే వెలుగుతుంది. ఇది మనం బాగా గుర్తించాలి. కనుక క్రీడారంగము అన్నప్పుడు రగిగత ప్రవర్తన, క్రీడకు ప్రవర్తన. క్రీడ అన్నా కూడా ఎటువంటి ప్రీతిగా ప్రవర్తన. ప్రీతిగా ప్రవర్తనకు అది ప్రవర్తన. ప్రవర్తన అనే పదం బాగా చూపిస్తుంటారు. ఎందుకంటే ప్రవర్తన అనేటటువంటి దాన్ని నువ్వు దేహం కదిలించకల్లా లోపల ప్రవర్తన. అది లోపల ప్రవర్తన ఎంత స్పష్టంగా ఉంటే అంత స్పష్టంగా బయటకు వస్తుంది. లేకపోతే కక్కు ఎట్లా వస్తుందో, కెలుక్కుంటూ జీర్ణం కానిదంతా కెలుక్కుని బయటికి లాగుతుందో, అట్లాగే మన ప్రవర్తన అంతా కూడా వమన అన్నం అంటారు. వమనం అంటే తెలుస్తుందా? వమనం అంటే కక్కు అంటే తెలుస్తుందా? అది వమనం అనేది సంస్కృత పదం. వమన అన్నం అంటారు. కక్కిన అన్నం ఎట్లా ఉంటుంది మళ్ళీ మనం తీసుకోలేము. అట్లాగే మన ప్రవర్తన అంతా ఎట్లా బయట దిగింది ఎట్లా ఉందంటే మళ్ళీ మనం తీసుకునేటట్టుగా లేదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అదంతా అవుతుంది. అటువంటి అంత తేడా మనలో గ్రహించడానికి చూపిస్తున్నారు. మనం మారాలి అనేటటువంటిది జిజ్ఞాస మనకు కలిగేటట్టుగా ప్రతి ప్రవర్తన ఉంటుంది. మారటం అనేది తెలియకపోయినా నాకు అది వద్దు, ఇంకా కావాలి లేదా అసంతృప్తి, అన్నీ నెగిటివ్ పాయింట్స్ అంటారు. వ్యతిరేకపు అంశాలుగానే ఉంటాయి, కానీ గబుక్కని తీసుకుందాం అన్నట్టుగా అవి ఉండవు అనమాట. అందువల్ల అంటున్నారు లోపలి వెలుగు క్రీడారంగం. లోపల వెలుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? అది వెలుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే కడుపు నిండింది, ఏమన్నా పెడితే తింటాడా? తినడు. ఊరికి రుచి చూడు కాస్తంటేను పొట్టపాటు చేసుకోవడం దీనికి లేనిపోయింది. నాకు ఆకలి వేసినప్పుడు పెట్టు, అప్పుడు తిని రుచి చూస్తారు. ఆకలి వేసినప్పుడు తిన్నప్పుడు చెప్పిన రుచి వేరుగా ఉంటుంది, కడుపు నిండిన తర్వాత చూసిన రుచి వేరుగా ఉంటుంది. దానికి ఒక సామెత కూడా ఉంది. ఏం సామెత అంటే, ఏదన్నా చేసిన దానికి వంకలు పెట్టారనుకోండి, వంకలు పెట్టడం తెలుస్తుందా మీకు ఇక్కడ అంటారా? సాకులు వంకలు అంటారు. వంకలు పెడతారంటే పెట్టినప్పుడు ఏమంటారంటే ఏం కడుపు నిండితే గారెలు చేయదు. కనుక మనం కడుపు నిండిన వాళ్ళం, కడుపు నిండిన వాళ్ళం అన్నీ చేయదే, ఏం అక్కర్లే. జరుగుతుందంటే సరే జరగదు. పిల్లలు ఆడుకుంటుంటారు, పిల్లలతో మనం ఆడుకుంటాం. పిల్లలు ఆడుకుంటే తీరు వేరు, మనం ఆడించేవాళ్ళం అంతే. వాళ్ళకి ఆట కల్పించి వాళ్ళని నవ్వించడం కోసమే మనం ఆడుకుంటాం, కానీ ఆ నవ్వు మనకు కావాలా? లేదు. మన నవ్వు మనకు అక్కర్లే. వాడు నవ్వుకుంటేనే చాలు మనకు నవ్వని అని ఎట్లా ఉంటుందో చేయించుట అర్థంగా ఉంటుంది, అవకాశం అట్లా ఉంటుంది. అందుకని మేము భారతీయులు అన్నారు. భారతీయులు అంటే భారతమునకు సంబంధించిన వాళ్ళం భారతీయులం. భారతం అంటే చెప్పుకున్నాము స్వభాసి స్వయంవ్రత. తన లోపల వెలుగునందు ప్రీతిగా ప్రవర్తించేవాళ్ళు, ఏడుస్తూ ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇచ్చేదేదో సరిగా ఇవ్వరా, ఏడుస్తూ ఇవ్వకు. చేసేదేదో సరిగా చేయి, ప్రీతిగా చేయి, ఏడుస్తూ చేయకు. మేము భారతీయులం, మా జీవనము ఈ విజ్ఞాన వేదిక. ఇది విజ్ఞాన వేదిక. మా జీవనం అంతా ఇట్లాగే ఉంటుంది. మా బోధలన్నీ ఇట్లాగే ఉంటుంది. మా ధర్మం, మా భారతదేశం ఇచ్చే ధర్మము ఇంత చక్కగా నీట్గా విజ్ఞాన వేదిక అంటే వేదిక అని ఇప్పుడు నా పేరున్నారా? ఇంగ్లీష్లో స్టేజ్ అంటే అర్థమవుతుందా? ఇంగ్లీష్లో దగ్గర అర్థమవుతుంది. స్టేజ్ నాటక రంగం, నాటకానికి వేదిక అంటారు. నాటకం వేసి దాన్ని వేదిక అంటారు. మా జీవితమే విజ్ఞాన వేదిక, విజ్ఞానమునకు వేదిక అంటే ఎట్లాగైతే అక్కడ నాటకం చేసి చూపించడానికి, నటించి స్పష్టంగా చూపించడానికి ఎట్లా ఉంటుందో, అది విజ్ఞానం అనేది ఎట్లా ఉంటుందంటే అక్కడ మనకు జీవితంలో జరుగుతున్నదంతా కూడా నాటకాన్ని చూస్తే మన గ్రహింపుకి ఎట్లా అందుతుందో ఏమంతుందో అట్లాగే నాటకం అది.
ఆ నాటకం మనకు గుణపాఠం చెప్తుంది. గుణపాఠం చెప్తుంది. గుణపాఠం చెప్తే ఎట్లా ఉంటుంది పాఠం? పాఠం యొక్క అర్థం వేరు. గుణపాఠం అన్నారు, పుట్టి గుణం కూడా కాదు. పాఠం అంటే ఎట్లా ఉంటుందంటే పాఠం చదివి అర్థం చేసుకొని మళ్ళీ పరీక్ష రాస్తే తాను ఉత్తీర్ణుడు అవుతాడు. ఉత్తీర్ణుడు అంటే అర్థమవుతుంది మీకు? ఉత్తీర్ణుడు అంటే ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. నాకు ఇంగ్లీష్ రాక తెలుగులో చెప్పావి. అవుతాడు, ఉత్తీర్ణుడు అవుతాడు. అంటే పాస్ అంటే దాటిలోని, ఉత్తీర్ణ, తీర్ణ అంటే దాటిన వాడవుతాడు. ఉత్తీర్ణ నిరంతరము దాటిన వాడవుతాడు. 9 దాటి 10 తారీఖుకి వచ్చాడు అనుకోండి, అది ఆ వచ్చినప్పుడైనా దాటిన వాడవుతాడు. ఎప్పుడు దాటిన వాడేగా. 9వ తరగతి దాటిన వాడు ఎప్పుడు అంతే. 9వ తరగతి ఎప్పుడు దాటిన వాడే అవుతాడు. ఎట్లాగో అట్లాగే తను భారతీయంగా తను ప్రవర్తిస్తాడు, అప్పుడు తాను ఎప్పుడు కూడా దాటిన వాడే అవుతాడు. మా జీవితమే విజ్ఞాన వేదిక. విజ్ఞాన శబ్దానికి చాలా గొప్ప అర్థం. జ్ఞానము, విజ్ఞానం. జ్ఞానం అంటే జానాతి ఇది జ్ఞానం అన్నారు. లేకపోతే జ్ఞాతుమిచ్చా కూడా జిజ్ఞాస అంటారు. జిజ్ఞాసేన జానాతి ఇది జ్ఞానం. మా జీవితమే విజ్ఞాన వేదిక అన్నారు. ఇప్పుడు పతాకం చూపిస్తున్నారు. జెండా అంటే పతాకం అని సంస్కృతంలో పదం. మీకు పతాకం అంటే తెలుస్తుంది కదా. జెండా అనేది మరి ఇది ఏ భాష సరిగా తెలియదు. హిందీ భాషన, తెలుగులో కూడా అంటారు. తెలుగులో జెండా అంటారు. ఈ పతాకం అనేది స్వచ్ఛంగా మనం ఉన్నప్పుడు చేసింది. కానీ చిన్నపిల్లలకి అందరికీ జెండా అనేది జెండా వందనం అని ఇట్లా పదములే చెప్తారు, ఎక్కువగా వాడతారు. సరే, మనకు దాన్ని పతాకం అంటారు. పతాకం అనేది సంస్కృత పదం. ఎవరు కృష్ణార్జునులకు హనుమంతుడు ఇక్కడ తెలుగులో జెండాపై కప్రాజన్నాడు అంతే, కానీ అది పతాకం. హనుమంతుడు పతాకంగా ఉన్నట్ట. పతాకం అంటే ప్రవర్తన అని. పతలు గతవు ధాతు ప్రవర్తతే ఇది పతాక అన్నారు. పతాకం అది ప్రవర్తన సూచన అంటుంది పాట. ప్రవర్తనకు సూచన. మన ఆ పతాకం ఏం చూపిస్తుందంటే భారతదేశం యొక్క ప్రవర్తనకి ఒక సూచన చూపిస్తుంది. అక్కడ భారతదేశం అంటే సూటిగా హిందూ ధర్మం అని అర్థం చెప్పుకోవచ్చు. హిందూ ధర్మం అని అర్థం చెప్పుకోవచ్చు. అది పతాకం అదే ప్రవర్తన సూచన. ధారణ తృప్తి ధర్మచక్రము. మధ్యలో ధర్మచక్రం ఉంది. ధర్మచక్రం అనే పదాన్ని సంస్కృత పదం. అది ధర్మం అంటే ధారణ అని. ధారణ అనేది కూడా సంస్కృత పదమే, మనకు తెలుస్తుంది. ధరించటం అని అది కూడా సంస్కృత పదమే. ధారణ అనేది. ధారణ తృప్తి అన్నా అనమాట. ఈ తృప్తి అనేది మళ్ళీ తిరుగు పదం అనేది. అది తృప్తి అంటే చక్ర శబ్దానికి చక్రతృప్తౌ అండ్ తృప్తి అని అర్థం చూపిస్తుంది. ధారణ తృప్తి. అలా పతాకం ఏం చూపిస్తుంది? భారతదేశంలో ధారణ తృప్తి, జీవితం ధారణగా ఉంటుంది. ఈ మాట రామాయణంలో మరి చక్కగా వర్ణన చేస్తారు. ఎవరు మన దశరథుడి పాలనలో కానీ తర్వాత రాముడి పాలనలో కానీ ఎట్లా ఉంటుందంటే ఒక అవినీతి అనేటటువంటిది ఎక్కడ కనిపించదట. వాడికి ఏదో తక్కువైపోయి దానికోసమని పాకులాడటం కానీ అవస్థపడటం అనేటువంటిది అక్కడ ఏమీ కనిపించదట. మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో మాకు మొట్టమొదట ఆశ్చర్యం వేసింది. మొవ్వలో మాకు అక్కడ కొత్తగా మఠం పెట్టుకున్నాం. ఆ మొవ్వలో ఇల్లు తలుపులు తాళం వేయకుండా కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. 1-2 రోజులు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. ఊళ్ళో లేకుండా వెళ్ళిపోతారు. దుకాణం కూడా తెరిచిపెట్టేసి ఎవరు లేకుండా వెళ్ళిపోతారు. ఎవరు వచ్చి అక్కడ తీసుకుని దొంగతనం చేద్దాం అన్నట్టుగా ఉండదట. అది విన్నాం, మంచిదే. కాకపోతే ఆ ఊళ్ళలో రాజకీయాలు వేరే ఉంటే కానీ ఇట్లా ఎందుకు చెప్పుకున్నప్పటికీ పతాకం అనేది ప్రవర్తన సూచన. ధారణ తృప్తి ధర్మచక్రము. ఇప్పుడు ఈ వీడియోలో పాట ఒక్కొక్క చరణం ఒక్కొక్క వాక్యం 2 మాటలు వచ్చినప్పుడు 2 సార్లు విడివిడిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేశాం. ధారణ చక్రము, ధారణ తృప్తి ధర్మచక్రము అని ధర్మచక్రాన్ని మనకు చూపించారు.
రెండవ మాట చూపించినప్పుడు ధారణ అన్నప్పుడు పరమశివుని యొక్క ధ్యానం చూపించుకున్నాం. అంత ధ్యానం, ఇది హిందూ ధర్మం యొక్క ధారణ అంత స్పష్టంగా ఉంటుంది. ధారణ తృప్తి, ధర్మచక్రం. వెలుగునది తెలుపు మధ్యన, ఆ చక్రం ఉన్న దాని మధ్యలో తెలుపు ఉంటుంది అనమాట. తెలుపు అనేది శ్వేతమని, స్వచ్ఛమని చాలా నీట్గా స్పష్ట అర్థం చూపిస్తుంటారు. ఇట్లా కృష్ణార్జునుల యుద్ధంలో, అర్జునుడి యుద్ధంలో శ్వేత గుర్రములు అంటారు. భగవద్గీతలో కూడా తత శ్వేతైర్హయేర్యుక్తి అంటారు. తెల్లటి గుర్రముల చేత కూర్చబడిందట ఆ రథం. అట్లాగే తెలుపు అనేటటువంటిది స్వచ్ఛత్వానికి మంచి సూచన అన్నమాట. వెలుగునది తెలుపు మధ్యన అన్నారు. దేని మధ్యన? పతాకమునకు మధ్యన, అంటే ప్రవర్తనకు మధ్యన. ప్రవర్తనకు మధ్యనే స్పష్టంగా ధర్మచక్రంతో పాటుగా, ధారణకు తృప్తితో పాటుగా స్వచ్ఛము అనేటటువంటిది వెలుగుతుంది. ఇది మనం కేవలం భారతదేశం యొక్క జెండా కాదు, భారతదేశం యొక్క పతాకం కాదు, మన పతాకాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు మధ్యాహ్న అన్నప్పుడు అక్కడ తెలుగులో అక్కడ పాటలో మధ్యాహ్న అని చెప్పారు. మధ్యాహ్న అంటే తెలుగులో కూడా మధ్య అంటే తెలుస్తుంది. మధ్య అనేది కూడా సంస్కృత పదం కూడా ఉంటుంది. కనుక మధ్య అన్నప్పుడు దాని యొక్క ఇట్లా ఇంగ్లీష్లో కోర్ ఆఫ్ ఇట్ అంటారు. అంటే దానికి ఆధారంగా లోపలగా మనకు బాగా ఏం తెలుస్తుందంటే స్వచ్ఛమైనటువంటి ప్రవర్తన. హిందూ ధర్మము చాలా స్వచ్ఛమైన ప్రవర్తన. ఆ స్వచ్ఛత్వం ఎట్లా తెలుస్తుందంటే బయట కానటువంటి స్వచ్ఛములు, అంటే స్వచ్ఛము కానటువంటి వాటి అన్నిటితో పోల్చుకొని ఇది స్వచ్ఛమైంది. ఇంకా దాని గురించి వగపు అంటే తెలుస్తుంది, ఏడుపులు, వగువలు, ఏదో ఇటువంటి పదములు వాడతారు, తెలుగు పదములు అవన్నీ కూడాను. దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. దేన్ని గురించి చింతించవలసిన అవసరం లేనట్టుగా తాను ఉండటం అనేటటువంటిది. ఇదేమన్నా గోడ అంటే గోడ జడమైనది, తాను జడం కాదని చెప్పడానికి మంచి ఉపనిషత్ వాక్యం ఎట్లా ఉంటుందంటే ఉపలమివ తిష్ట ఆసేత్ సిద్ధ్యమానోపి నా కుప్యేత నా కంపేత. ఉపలమివ అంటే, ఉపలం అంటే రాయిని, ఉపలమివ ఆసేత్ రాయిలాగా ఉంటాట. అంటే రాయి అంటే రాయి అయిపోయినాడని కాదు, ముద్దయినాడని కాదు. ఉపలమివ తిష్ట ఆసేత్ సిద్ధ్యమానోపి, పగలగొట్టినప్పటికి కూడా నా కుప్యేత నా కంపేత. రాయిని మనం సమ్మెటేసి కొడతాం అనుకోండి, కొట్టినప్పుడు రాయి నన్ను కొట్టావు చూసుకుని నీ మొహం అంటుంది, అది అంటుందా? లేకపోతే బాబు నీ కాలు మొక్త నన్ను కొట్టకుంటుందా అంటే అది అనదు. సిద్ధ్యమానోపి నా కుప్యేత నా కంపేత. కుప్యేత అంటే కోపించుకోదు, నా కంపేత కంపించుకోదు. అట్లా ఉంటాడట. అది మధ్య. వెలుగున్నది తెలుపు మధ్యన తీరు తలుపులకు తీర్పుగా. మనకెన్నో తలుపులు వస్తుంటాయి, వాటికన్నిటికీ తీర్పు ఏమిటి? నేను స్వచ్ఛము, దాంతో చింతించవలసిన అవసరం లేదు, తీర్పుది. వీడియోలో ఏం చూపించారు మనకు? కోర్టు సీన్ చూపించారు. కోర్టు సీన్లో ఇట్లాగైతే తీర్పు ఇచ్చేస్తారు. హైకోర్టులో పోతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తే ఇక మనం భారతదేశంలో వేరే వ్యతిరేకం లేదు, వ్యతిరేకించడానికి లేదు అని ఎట్లా ఉంటాం మనం? ఆ తీర్పు ఇచ్చేసింది, ఆ తీర్పుని అనుసరించవలసిందే, లేకపోతే వాడికి మరి ఏదైనా శిక్ష వేయించడానికి ఉంటుంది, అనుసరించాల్సిందే అని ఎట్లా ఉంటుందో అది తీరు తలపులకు తీర్పుగా. మన తలంపులు అంటే ఆలోచన. తలంపులు తీరుగా వస్తూనే ఉంటాయి. అవి ఎన్ని వచ్చినప్పుడు కూడా నేను చూస్తూ ఉన్నా, నేను వింటూ ఉన్నా, నేను పోతూ ఉన్నా. అంతేగా 31 ఇంద్రియాలు ఉన్నాయి, ఈ ఇంద్రియాలతో మాట్లాడుతుంది. అంతేగా
లేకపోతే నేను ఏడుస్తూ ఉన్నాను, నేను నవ్వుతూ ఉన్నాను, నేను నే- నేను నేను చచ్చిపోతున్నాను, నేను ఈ స్థితితో ఉన్నాను. ఇవేగా. వీటన్నిటిలో అన్నిటి రాసేసి ఈ నేను ఉన్నాను వదిలిపెట్టేసి మీద మధ్యలో అన్ని కొట్టేస్తే ఏమిగుతుంది? నేను తీరు తలపులకు తీర్పుగా. ఇది ఎట్లాగో లోపలి వెలుగు. దీని లోపలి వెలుగు ఇది ఒక ప్రవర్తన అనుకుంటే ఇక్కడ ఉంటుంది కాదు. ఇదంతా ఒక ప్రవర్తన అంటే దాని లోపల అంటే దానికి ఆధారంగా గ్రాహ్యం అంటే గ్రహించటానికి యోగ్యంగా, గ్రహించటానికి వీలైనదిగా, గ్రహించటానికి అవసరమైనదిగా ఏముంటుంది? నేనున్నా. అదే కనుక అది తీసేసుకుంటాం, అన్నీ వదిలేసాం. గీత పెట్టి కొట్టేసినట్టుగా అన్నీ వదిలేసాం. ఎంత బాగుంది. తలుపులన్నిటికీ తీర్పు ఒకటే తీర్పు. లోకంలో చాలా తమాషాగా చెప్తారు. అన్నీ నా చేత తెలియబడేవి, నేను అన్నిటినీ తెలుసుకునే స్వరం. లోకంలో చాలా ఉంటాయి. అన్నిటినీ ఎవరు తెలుసుకోవాలంటే ఒక్కటి నేనే. నేను తెలుసుకుంటే దానికి తెలిసిన స్వరూపం ఉంటుంది, లేకపోతే తెలియని స్వరూపం. ఆ మాటకు వస్తే ధర్మం అనే దానికి కూడా, ధర్మం అనేది నేను ఆచరిస్తే ధర్మానికి వెలుగు వస్తుంది. ఎక్కడ వస్తుంది వెలుగు? నా దగ్గర వస్తుంది. నేను ఆచరించకపోతే, నేను ధారణ చేయకపోతే దానికి వెలుగు లేదు. అక్కడికి దానికి వెలుగు లేదంటే అది పనికి రాందని అర్థం కాదు. అది పనికి వస్తుందన్నా పనికి రాందన్నారు. అట్లాగే దైవం ఎవరో ఉన్నారంటే ఎవరో ఉన్నారు. ఎక్కడున్నాడు? కలడు కలడని వాడు కలడో లేడో అన్నాడట. ఉన్నాడనేవాడు ఉన్నాడో లేడో, అది నా గ్రహింపు దగ్గరికి వచ్చేటప్పటికీ ఉన్నాడు. కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ళనేసనన్ కద్యోత చంద్రాదులన్ కలడు ఓంకారములను త్రిమూర్తులను త్రిలింగ వ్యక్తులను అంతటన్ కలడీసుండు కలండు 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 తండ్రి వెతకంగా నేల ఈయాయడనన్నాడు ప్రహ్లాదుడు. ఇందుకలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందే కలడు. నువ్వు వెతకి చూడాలి. వెతకి చూడటం నీ శాతమైతే తండ్రి ఎక్కడ లేడు కనుక ఊరికి నా ఆయాసపడిపోతావు ఎందుకు అన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు తండ్రిని అన్నాడు. తండ్రి అని అనుకున్నాడా? తండ్రి అని అనుకోలే. రాక్షస రాజు అమ్మో పొడుస్తాడు, ఏమన్నా అంటే పొడు చంపుతాడు ఏమని అనుకున్నాడు. ఏమనుకోలే. తాను హరిభక్తుడు అంతే. తాను హరిభక్తుడు అన్నంత మాత్రం చేత, అన్నంత తృప్తి చేత తాను నిజమును పలకటానికి తనకి ఏమాత్రము సంకోచం లేదు. సంకోచం అంటే అర్థమవుతుందా? సందేహం లేదు. జంకుట లేదు. జంకటం అంటే తెలుస్తుందా? భయం లేదు. తనకిట భయం లేదు. అట్లాగే నరసింహస్వామి రాగానే చేశాడు, తీసుకున్నాడు, మరి ఇట్లా పట్టుకున్నాడు, గడప దగ్గరికి వెళ్ళిపోయినాడు. మరి సూర్యాస్తమయము అనేటటువంటి సంధ్యావేళ అనమాట. ఆ సంధ్యావేళ దగ్గరికి వచ్చాడు, అట్ట పట్టుకున్నాడు, గోళ్ళు ఇట పట్టి పీక అసలు పారేసింది. పీకేసి ఆ మాలిక పేగులన్నింటి అతను మాలలు వేసుకున్నాడు, భీభత్సం చేసి పారేశాడు. అందరు భయపడిపోతున్నారు. అందరూ భయపడిపోయినారు. బ్రహ్మగారు కూడా భయపడిపోయినట్టు. ఆ ఉగ్రం మేము ఎప్పుడన్నా చూసామా అన్నట్టు. లక్ష్మీదేవి కూడా మేము ఎప్పుడన్నా చూసామా, ఎప్పుడు ప్రశాంతంగానే చూసాం కానీ ఇంత బీభత్సంగా మేము చూడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని ఆ బీభత్సం అంటే తెలుసు కదా, అంటే భయంకరమైనది. ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించాలి ఇప్పుడు అన్నాడు. తప్పించాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు స్వామికి తప్పించాలన్నా? ఎప్పుడు ఉంచుకోవాలో, ఎప్పుడు అక్కర్లేదో, ఎట్లా ప్రవర్తించాలో తెలిసినటువంటి స్వామి అనేది ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు అసలు ఈ శంక రాదు. అందుకని అప్పుడు చివరికి నా వల్ల కాదనుకున్నట్టు. అప్పుడు బ్రహ్మగారు ఏమని చెప్పాడంటే, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని ప్రహ్లాదుడు దగ్గరికి వచ్చాడు. బ్రహ్మగారు ఎక్కడ? 4 ఏళ్ల ప్రహ్లాదుడు ఎక్కడ? 4 ఏళ్ల ప్రహ్లాదు దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు ప్రహ్లాద, నీకోసమే ఇట్లా వచ్చాడు, నువ్వే నీ అంటే సముదాయించుకుంటాడు. భారం బాగానే ఉంది.
ఇంతమంది హేమీరు ఉన్నారు అక్కడ, అంటారు ప్రహ్లాదుని పెట్టుకుని నువ్వే చేయమన్నట్టు. ఆయన ఏమన్నాడు, కరదంష్ట్రా భ్రుకుటి సటా నఖయున్ ఉగ్రధ్వానయున్ దీర్ఘతరాంతరమాలు ఉగ్రధ్వానిన్ భాస్వన్నేత్రయున్, అంటే సటా నఖయున్ పొడుగ్గా ఉండేటమాట, కరదంష్ట్రా కొరలు ఎట్టుండేటువంటి, భ్రుకుటి ఇట్లా ఉంది, భీకరంగా ఉంది, అంటే సటానఖయున్ గోల్డ్ ఎట్టుండే తాళపెత్తుకున్నాయి. ఇంకా ఉగ్రధ్వానం అరుస్తుంటే ఎట్లా ఉంది, ఒకసారి అని అరుస్తుంటే దద్దరిల్లిపోతుంది. ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్, కేసరం అంటే జుట్టు, జుట్టంతా రక్తంతో అంత ఒళ్ళంతా రక్తంతో పీసుకున్నట్టు రక్తకేసరయున్. తర్వాత దీర్ఘతర అంతరమాలికయు, అంతరమాలిక అంటే పేగులు, ఆ పేగులు ఏం చేశాడు, మాలికలుగా భాస్వన్నేత్రయున్నైనని అన్నాడు. కళ్ళెట్టున్నాయి భాస్వన్, తేజీప్యంగానంగా ఎర్రగా నిప్పులు కక్కుతోంది. భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూసినే వెరవ అన్నాడు. అది శ్వేతము, అది శ్వేతము, అది స్వచ్ఛమైనటువంటి స్వరూపం. అది హిందూ దేశం, అది హిందూ దేశం, హిందూ ధర్మము, అది భారతదేశం. ఇంకా పైగా ఎందుకంటాడు, నాకు నీ నరసింహాకృతి చూసి నే వెరవ. ఎందుకు వెరవనంటే, భయం ఎందుకు పడనంటే, దీనికంటే భయపడేది ఇంకోటి ఉంది అన్నాడు. అది ఏమిటంటే, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు అన్నాడు. సంసార దవాగ్ని, దవాగ్ని అంటే కార్చిచ్చు. కార్చిచ్చు అంటే అర్థమవుతుంది మీకు? కార్చిచ్చు అంటే అడవిలో మంట. అడవిలో మంట, అడవిలో మంట ఎందుకు పెంచుకుంటారంటే, అడవిలో కొంచెం మంట వస్తుంది అనుకో, అడవి అంతా చెట్లే కనుక చెట్లు తొందరగా దాన్ని పుచ్చుకుని ఆ మంట పెరిగి 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 చాలా పెద్ద, అందుకని దాని పేరే కార్చిచ్చు అంటారు. సంసార దవాగ్నికి వెరతున్నారు. ఈ కార్చిచ్చు ఎట్లా ఉంటుందో అది సంసార దవాగ్ని అన్నారు. సంసారంలో ఒక ఏదైనా విషయం వచ్చిందంటే అల్లుకుని ఎట్ట తిరుగుతుందో అల్లుకునే అంటే, మీకు చిన్న ఉపమానం చెప్తాం, వాళ్ళు జరిగిన ఉపమానం చెప్తాం. ఏం చేశారంటే చారు పోసారు. చారు పోస్తే చారులో ఉప్పు తక్కువైంది. రోజు ఉప్పు ఎక్కువ వేస్తున్నారని చెప్పేటట్టు ఉప్పు తక్కువ వేశారు. అది ఉప్పు తక్కువైంది కదా అని ఉప్పు ఎక్కువ వేసినటువంటి కూర కొంచెం ఇంత కూర తెచ్చి దానిలో వేశారు. అది వేసుకునేటప్పటికి మళ్ళీ ఉప్పు ఎక్కువైంది. అది ఉప్పుడికి చారులో వేసినటువంటి 2 టొమాటో ముక్కలు ఉన్నాయి. ఆ 2 టొమాటో ముక్కలు మళ్ళీ దీనిలో వేసుకుంటే మళ్ళీ ఉప్పు తక్కువైంది కదా అని చెప్పేసి ఇదివరకు కొంచెం ఉప్పు అట ఎక్కువ అనకుండా తక్కువ అనకుండా కొద్దిగా ఉంటున్నటువంటి పప్పు ఇంత మిగిలింది. ఆ పప్పు దీనిలో వేసుకున్నాడు. ఆ పప్పు దీనిలో మళ్ళీ దీన్ని కలుపుకుంది తింటే సనకుండా తినేసేలే ఎందుకులే అన్నది. ఇట్లా చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. అట్లాగే సంసారం ఎట్లా ఉంటుంది, వాడెట్ట అన్నాడు, వీడెట్ట అన్నాడు, అదెట్టయింది, ఇది ఎట్టవుతుంది, ఇది కాకపోతే ఎట్టవుతుంది, ఎట్ట బతకాలి, ఇప్పుడు అందరూ చచ్చిపోతాం, కొంపలు అడ్డుకుపోతాయి అన్నట్టుగా ఉంటుంది సంసారం. సంసార దవాగ్నికి వెరతు అన్నాడు. వెరతు అంటే భయపడతా. సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవి అంటాడు. అది భయం లేదంటే. ఇదేమి నువ్వు ఎట్లా ఉంటే కనుక నువ్వు భయంకరమైన నీవే స్వామి. ప్రీతి అన్న అమ్మ నాన్నలను ముద్దులు పెట్టుకున్న ప్రీతి కాదు. నీ ప్రీతి ఒకటే, అది భారతదేశం. అది అవునా? అట్లాగే నువ్వు మూతి ముడిచినా అది భారతదేశమే, తిట్టినా భారతదేశమే. అన్ని పూలే కానీ తిట్లేని రాలో మా మీదకి. తిట్లు గాలి పోయి అవన్నీ పూల్లాగా మాకు ఆశీర్వాదంగా వస్తాయి స్వామి అంటారు. ఇది వెలుగున్నది తెలుపు. ఆ వాక్యం వెలుగున్నది, అదిగో చూడు, వెలుగున్నది తెలుపు మధ్యన
తీరు తలపులకు తీర్పుగా. ఎన్ని తలుపులు వస్తుంటే మనం బాగా ఆలోచన చేసుకుంటే చాలా ఒక్క మాటలో ఎవరో మన శంకరాచార్య మాట చెప్పాలంటే ఎట్లా ఆమ్, సంసారోయం అతీవ విచిత్ర. సంసారంలో విషయాలు అతీవ విచిత్ర, చిత్రంగా ఎట్టగా ఉంటాయో ఎట్టగలుగుంటాయో అర్థం కాదు. అల్లుకుని మొత్తానికి ఒక పెద్ద కార్చిస్ లాగా అయిన తర్వాత అప్పుడు సమస్య వచ్చు. అంత తేలిన తర్వాత అంతే ఏమంటారంటే మరి ఇప్పుడు విన్నారా లేదో మనకు రోజుల్లో ఏమైందంటే ఏం లేదు వాళ్ళ గింజలో బియ్యపు గింజ అనేవాళ్ళు. ఇప్పుడు విన్నారా అట్లా వడ్డపు గింజలో బియ్యపు గింజ విన్నారా? అంటే వడ్డపు గింజలో బియ్యపు గింజ ఉంటాం దాని పెద్ద రహస్యం ఉంది కనుక అంతే. అది ఎంత సత్యమో ఇది అంతే సత్యమేలే. ఈ బియ్యపు గింజ ఎక్కడ దేనిలో ఉంటుంది? వడ్డపు గింజలో ఉంటుంది. గోల ఎక్కడ ఉంటుంది? గోలలో ఇమిడిస్తే గోలగా ఉంటుంది, గోలగా తీసేస్తే గోల లేకుండా పోతుంది. అవునంటే అవును, కావాలంటే కాదు. తాళించే మన దగ్గర ఉంది. రోజు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు తాళం వేసుకుంటారు, తాళం వేసుకుని దిమ్మ తిరిగి వస్తుంటారు, మళ్ళీ తాళం తెరుస్తూనే ఉంటారు. అంత చేసినా ఇది ఏమిటో వాళ్ళు అట్లా తాళాలు తయారు చేశారు. 7 లివర్స్ తాళము, 10 లివర్స్ తాళము, 11 లివర్స్ తాళము ఇట్లా చెప్పుకుంటాడు. అంతేగాని అది ఏం చూపిస్తుందో మనకు తెలియదు. తాళం చేసి మన చేతిలో ఉన్నప్పుడు తాళం ఎంత పెద్ద అయితే మనకి. ఇంకా ఏమంటారు? కుటిలమునకు కుటిలము అగ్ని అదే ఎరుపు దీపము. అగ్ని శబ్దానికి అగ కుటిలాయాం గతం అని పాణిని మహర్షి మనకు చక్కగా ధాతువు చూపిస్తారు, ధాతువుకి అర్థం చూపిస్తారు. కుటిలమునకు కుటిలం. అగ్ని ఎప్పుడు కుటిలంగానే ఉంటుంది, దహింపజేస్తుంది. అదేం దహింపజేస్తుంది? మనకు కావాలంటే దాన్ని అంటించుకుంటే దహనం చేస్తుంది. ఎంత దహనం చేసినప్పుడు ఏమవుతుంది? కొంప దహనం అవుతుంది కానీ తన దహనం కాదు. నిలువెత్తున సజీవంగా కాల్చినా దేవుడు లేచిపోతాడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నశేనం క్లేదయంత్యాప నా శోషయతి మారుత. ఈ ఆత్మను శస్త్రములు పొడవలేవు. నయనం దహతి పావక, అగ్ని దీన్ని దహింపచేయలేదు, కాల్చలేదు. నచేనం క్లేదయంత్యాప, నీరు దాన్ని చివికింపచేయలేదు. నా శోషయతి మారుత, గాలి దీన్ని శుష్కింపచేయలేదు. కనుక అగ్ని ఎట్లా ఉంటుందంటే, అందుకని ఆయన ఏం చెప్పారు? కుటిలాయాం గతం అంటే ప్రవర్తన, కుటిలమైనటువంటి ప్రవర్తన. కుటిలమునకు కుటిలంగా ఉంటుంది, అది లెక్క. అందుకనే మనం నిప్పు లాంటి వాడు మనిషి అని, అగ్ని లాంటి మనిషిని విన్నారా? ఎప్పుడు ప్రయోగం చేయడం విన్నారా? ఒక మంచి నిజాయితీ పరుడు మనిషి ఉంటే అగ్ని వంటి మనిషి అంటాడు. అంటే అగ్ని ఏం చేస్తుందంటే కుటిలమును దహనం చేస్తుంది కానీ అన్నిటినీ దహనం చేయదు. దేనికి మనం అంటించాలంటుంది. అగ్నికి చక్కటి మంచి ఉపమానం ఎట్లా ఉంటుంది? మరి హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతాదేవిని పలికించి అంత అయిపోయిన తర్వాత మరి అప్పుడు ఆలోచన చేశాడు. వెళ్ళిపోయి సీత అక్కడ ఉందని చెప్పొస్తే ఏం లాభం? సీతను మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఏం చేయడానికి మళ్ళీ పంపిస్తాడు కదా. అప్పుడు దానికి ఏదైనా ఉపాయం చెప్పొద్దు, మరి ఇక్కడ స్థితిగతులు ఏమని చెప్పాలి కదా. అందుకని ఆయన ఏం చేశాడు? మరి ఇది కొంచెం భీభత్సం చేస్తే మనం అంటే ఏమిటో తెలుస్తుంది, రాముడు అంటే ఏమిటో తెలుస్తుంది, తెలియాలి. అలా ఎవరికి? రావణాసుడు తెలియాలి అనుకుని ఏదో మొత్తానికి కొంచెం అలజడి చేశాడు. అందరినీ కొట్టుడు చేశాడు. కొంతమంది ఏమో చంపడానికి ఏదో వచ్చారు అని చేసినా వాళ్ళందరినీ పీక అవతల పారేశాడు. మరి తర్వాత మేఘనాథుడే వచ్చాడు. మేఘనాథుడు వచ్చి చేస్తే అప్పుడు అతను బ్రహ్మాస్త్రం, ఇది లాభం లేదు, బ్రహ్మాస్త్రం వేద్దామని అంటాడు. బ్రహ్మాస్త్రానికి ఒక విలువ చెప్తారు. అంటే బ్రహ్మాస్త్రానికి ఎవరు కాదనకూడదు. అది దానికే అందరూ వశం అవుతారు. దానికి నిలవగలిగిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? దాన్ని గౌరవించి అట్ట పతనమైనట్టుగా పడిపోతాడు. భారత యుద్ధంలో ఒకసారి భీష్ముడు కూడా అట్లాగే చేస్తాడు.
చేసినప్పుడు దానికి తను వంగిపోయినట్టుగా ఉండిపోతాడు. అట్లాగే హనుమంతుడు ఏం చేశాడు, తను కట్టుబడిపోతే ఇంకే హనుమంతుని కట్టుబడేసావని చెప్పి తీసుకొచ్చి రావణాసుని ముందు నిలబెడతాడు. నిలబడితే కూర్చోమని కూడా చెప్పడు, ఆసనం చెప్పడు. తనేం చేస్తాడు, తోకతో పెద్ద ఆసనం వేసుకుని అతనికంటే ఎక్కువగా ఎత్తుగా పోయి కూర్చొని ఉంటాడు. కూర్చొని ఏం చెప్తే అంతా చేసిన తర్వాత, మరి 4 వేదాలు చదువుకున్నావు, ఎంత గొప్పవాడివి నువ్వు, అటువంటి దీనిలో శివభక్తిలో ఎంత గొప్పవాడివి, మరి ఈ లేనిపోని పరదార అపహరణ అంటారు. పరదార అపహరణ అంటే ఇతరమైనటువంటి దార అంటే భార్యను అని ప్రసిద్ధార్థం. దాన్ని అపహరణం చేయటం. హరణం అపహరణం. హరణం అంటే తీసుకోవటం, అపహరణం అంటే తప్పుగా తీసుకోవటం. పరదాపహరణ నీకెందుకు వచ్చింది లేనిపోయింది అంతా కూడా అనేదో నీతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మరి నీతులకి వినేటట్టుగా ఉంటే రావణాసుడు చావడుగా. రావణాసుడు చావాలి, వాడు మళ్ళీ ద్వారపాలకుడు అవ్వాలి, దోషం పోవాలి. ఇది అగ్ని లక్షణం ఎప్పుడు కూడా. కనుక ఏం చేస్తుంది చెప్తే ఇంతవరకు ఏమంటాడంటే, ఏదో చెబుతుంటే విభీషణుడే ఉంటాడు. దూతని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు. మళ్ళీ ఇంకోసారి దూత వస్తాడు, ఇతను కాదు, ఇతను పోయి మన ఏదో చెప్తాడు, మళ్ళీ రాముడు రావాలి, ఇతను పోయి చెప్తే కదా మళ్ళీ రాముడు వస్తాడు, నీ శత్రువు రాముడే కదా, ఆయన రాని అని చెప్పి పంపిస్తే సరే అని పోస్తాడు. అయితే ఏం చేయాలంటే, కోతులకి తోక చాలా ప్రీతి అయింది, తోక నిప్పంటించమంటారు. ఇంకనా అన్ని పంటిస్తే ఏమవుతుంది, అగ్ని లక్షణం తెలుస్తుంది. అగ్ని తోక కాలదు, మొత్తం లంకనంతా కాల్చేస్తాడు. కుటిలం నాకు కుటిలం. అర్థమైంది. లోపల మనకు 98.4 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంది. దీన్ని కాల్చటంలే, బుగ్గి చేయటంలే. మనకు రోజు కాల్ చేసేవాళ్ళు ఫోన్లో ఎంతమంది వస్తారు, చాలామంది కాల్ చేస్తారు, మనం ఏవి కాల్చబడాలి. ఏం చేస్తుంది లోపలిది, మన లోపల ఎటువంటి అవయవాలు ఉన్నాయో, గుండె కొట్టుకోవటం దగ్గర నుంచి, రక్త ప్రసరణ దగ్గర నుంచి, మరి ఇంకా జీర్ణశక్తి ఏ ఉన్నాయో అన్నిటినీ కూడా చక్కగా పనిచేస్తుంది. దాని వైశ్వానర అగ్ని అంటాం మనం. కనుక ఆ అగ్ని ఏం చేస్తుంది, కుటిలమునకు కుటిలము. ఇంకా అగ్ని అదే ఎరుపు దీపము అన్నారు. అది ఇప్పుడు ఎరుపు దీపంగా ఉంటుంది. అగ్నికి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటేమో శిఖలు, ఇంకోటేమో వేడి, ఇంకోటేమో వెలుగు. 3. కనుక దీపం ఎట్లా ఉంటుంది, ఒక శిఖగా ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుగు ఉంటుంది. అగ్ని అనేటటువంటిది కుటిలమునకు కుటిలంగా చేయటంలో ఈ 3 శిఖ శబ్దానికి శాఖరు వ్యాప్తం, వ్యాపించుట. ఇప్పుడు కూడా దోషాన్ని కొట్టేయటం అనేటటువంటిది ఎట్లా వ్యాపిస్తుందంటే, అది మొత్తానికి తీసేదాకా వదిలిపెట్టదు. అది ఎప్పుడు ఎట్లా ఉంటుంది, బాగా వేడిగా కాల్చేటట్టుగా ఉంటుంది, తీసి అవతల పారేసేటట్టుగా ఉంటుంది. ఆ తర్వాత వెలుగునిస్తుంది. ఇది చాలా గొప్ప రహస్యం హిందూ ధర్మంలో. మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా అది వెలుగునే ఇస్తుంది, కానీ మనని మోసం చేయదు, ఎప్పుడు కూడా మనని పాడు చేయదు. ఇది భారతదేశం, ఇది హిందూ ధర్మం. అవునా? కనుక కుటిలమునకు కుటిలము అగ్ని అదే వెలుగు దీపము. ప్రవర్తనకు పరివర్తన. అగ్ని అనేది ప్రవర్తనకు పరివర్తన అన్న. ఒక కుటిలంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని పరివర్తన అంటే అర్థమవుతుంది మీకు. పరివర్తన అంటే మార్చుకున్నటువంటి అనమాట. దోషమును మార్చుకున్న స్వరూపం పరివర్తన. ఈ ప్రవర్తన అనేటటువంటిది అక్కడ దాన్ని దోషంగా చేసుకునేటట్టుగా వాడుకున్నటువంటి ప్రాస కోసం చెప్పిన పదం అది. వాడి ప్రవర్తనకి పరివర్తన ఇస్తుంది కనుకనే మన 84 లక్షల జీవరాశుల గర్భాల్లో ఇంతవరకు పుట్టి మనం పరివర్తన చెందామా, నాశమైనామా? బాగా చూడండి, ప్రమాణం తన దగ్గరే తెలుస్తుంది, ఇంకో దాని మీద వెతకద్దు. ఇంత ప్రమాణం తను తెలిసినప్పుడు కూడా ఎవరి వల్ల మోసపోయినానని మనం అనుకోవటం శుద్ధ అజ్ఞానం. ఎటువంటి అజ్ఞానం? ఎటువంటి అజ్ఞానం? శుద్ధ ఒకటి అజ్ఞానం కాదు, శుద్ధమైన అజ్ఞానం. ఆ అజ్ఞానంలో జ్ఞానం కొంచెం కూడా లేదు. ఆయన ఎవరు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా అచ్చపు చీకటింబడి. ఎటువంటి చీకటి అది?
అచ్చపు చీకటి, ప్యూర్ చీకటి, ప్యూర్ డార్క్నెస్. కనుక ఏమంటున్నారు, ప్రవర్తనకు పరివర్తన. అగ్ని అంటేనే ప్రవర్తనకు పరివర్తన అన్నారు. భారతదేశము అంటే ఆ అవకాశం ఎట్లా ఉంటుందో, ఆ హిందూ ధర్మం ఎట్లా ఉంటుందంటే ఒక ప్రవర్తనకు పరివర్తనయే కానీ ప్రవర్తనకు మళ్ళీ మోహము, భ్రాంతి, ఈ మాటలే అబద్ధం, ఇవన్నీ మనం కల్పించుకుంది. అన్ని కల్పించిన చేతగాక ఏడుస్తూ కూర్చుంటే భ్రాంతి అయింది, అది ఎట్లయింది, ఇది ఎట్లయింది అంటే ప్రవర్తనకు పరివర్తన. పవిత్రము కర్మలకు సాక్షిగా. కర్మలకు సాక్షి అంటే అర్థమవుతుందా? మరి మీరు అక్కడ క్షత్రియుల్లో చేస్తారు లేదు తెలియదు, కానీ బ్రాహ్మణుల్లో పెళ్ళైనా ఉపనయనమైనా సరే అగ్నిరత్యనం చేస్తారు. మిగతా ఏ కర్మ ఎక్కడ వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం చేస్తారు. అగ్ని చేయకుండా, అగ్ని చేయమంటే అగ్నిని కూర్చుటాని, చేయమంటే కూర్చుట. అగ్నిని కూర్చి తర్వాత సప్త ఏమంటారంటే అష్టదిక్పాలకు పెట్టి వాళ్ళకి దానం అని ఇట్లా ఏదో చెప్తారు. అది చేసేవాళ్ళకి పవిత్రత తెలియదు, చేయించుకునే వాళ్ళకి తెలియదు, మంత్రం చెప్తున్నారో తెలియదు, వీళ్ళు ఎంతవరకు వింటున్నారో తెలియదు. తంతు అయితే జరిగిపోతుంది. తంతు జరిగిపోవటం అనేటటువంటిది కాదు. పవిత్రము కర్మలకు సాక్షి అన్నారు. కర్మలకు సాక్షి అంటే ఎట్లా ఉంటుందంటే బయట జరిగేటటువంటి ఏవేమి జరుగుతున్నాయో వాటికన్నిటికీ కూడా అవి కుటిలంగా ఉంటుంది. కుటిలమునకు తాను కుటిలం అంటే అర్థం ఏంటంటే అవన్నీ ఏదో మోసం చేయడానికి వస్తే నన్నేం మోసం చేయలేవులే అంటే ఇప్పుడు దానికి తాను కుటిలం. మోసం చేయడానికి అది వస్తే దానికి కుటిలం నేను, నన్నేం చేయలేవు. నేను సాక్షి స్వరూపుడిని, నేను చూచేవాడిని, చేసేవాడిని కాదు. చేసేవాడికి తెలుస్తుంది, కష్ట నిష్ఠూరాలు తెలుస్తాయి. నాకు అక్కర్లేదు, చేయవలసిన అవసరం లేదు కనుక దానిలో కష్ట నిష్ఠూరాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని ప్రశాంతంగా ఉండటం ఎట్లా ఉంటుందో ఇది చాలా గొప్ప విశేషం. అందుకే చెప్పుకుంటున్నాం. ఇళ్లలో మరి సాధారణంగా పురుషుడు రాణించుకున్నాడు అనుకుంటారు, పురుషుడు కూడా కష్టంగానే ఉంటారు. ఆవిడకి ఇష్టం లేకపోతే ఆయన వేదాంతాన్ని నిలుపుకోవడానికి ఆయనకి కష్టంగానే ఉంటుంది, ఆవిడకి ఇంకొంచెం కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరికి ఎట్టా ఉన్నప్పటికీ తనది తాను నిలుపుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు పురుషుడికి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఆవిడ తిరిగి తన తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని నిలుపుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఏముంటుంది కనుక తనదే నీకు నీదే. ఏమన్నా అవుతుంది, ఏమవుతుంది, ఏం కాదు. అట్ ది బెస్ట్ లేకపోతే అట్ ది మోస్ట్ ఏమవుతారంటే మహా అయితే చచ్చిపోతారు, అంతేగా. ఇంగ్లీష్లో ఒక సాగుతుంది, ఐ విల్ డై బట్ వన్స్ అన్నాడు. చస్తా ఒకటేసారి చస్తా, ఇన్నమాట చావను. దేహం పోతే మన మామూలు పాటలు ఒకటేసారి తెస్తారు. చచ్చేటప్పుడు తాను ఒక నిజమును తెలుసుకోవటానికి చేతకాంతరంలో మిట్టాడుతాడు అనుకోండి, ఇవన్నీ తనకు అనుభవమే వస్తుంది. మరి దానిలో సానుభూతి చూపించవలసిన అవసరమే లేదు. లౌకికంగా వాళ్ళకి ఏం కావాలో పెళ్ళాం అయితే పెళ్ళాం చేసి పెడతారు, అన్నీ చేసి పెడతారు. ఆయన మీద కోపం లేదు, తన విజ్ఞానం చేత ఆయన మీద కోపం లేదు. అట్లాగే ఆయన కూడా తన విజ్ఞానం చేత ఆవిడ మీద కోపం లేదు. ఎట కావాలో లౌకికంగా ఏం కావాలో అన్నీ ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఇంకా కూడా విశేషంగా కూడా ఏమన్నా ఇవ్వచ్చు, నీకు ఏమన్నా ఇస్తారు. మతానికి నువ్వు తెలుసుకోకపోవటం మాత్రం నీ వల్ల నీకు అపచారము అని తేల్చి ప్రవర్తించాలి. ఆ అపచారం అని తేల్చి ప్రవర్తించడం గట్టిగా చెప్పేస్తాడు మగవాడైతే, మనిషి చెప్తాడు. ఆవిడ ఆయనతో చెప్పలేకపోయినా తనది. ఎవరి ఇష్టాలు ఎవరికి ఎట్లా ఉంటాయి, ఎవరి ప్రవృత్తి ఎట్లా ఉంటుందో అట్లాగే ఇది కూడా అట్లాగే. దీని మీద మనం భయపడవలసిన అవసరమేం లేదు. వేదాంతము అంటేను, హిందూ ధర్మం అంటేను, భారతదేశం అంటే చెప్తారు అభయం. అభయం అంటే మనకేం తెలుసు, ఇది అభయం తెలుసు. అభయం అంటే ఇది కాదు, భయం లేకపోవటం. అభయం సత్వ సంశుద్ధి, తను తెలుసుకున్నటువంటి నిజమునందు సంశుద్ధి తనకు స్పష్టంగా ఉంటుంది. అవతల వాడు ఏమన్నా అంటే ఏదైనా కావాలంటే వాళ్ళ ప్రకారంగా చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, నేనేం చేయటం లేదు,
అది ఇది మంత్రించినట్టుగా ఉంటుంది. నేను దాంతో సంబంధపడకుండా చేస్తున్నా అనేటటువంటిది వెళ్ళినప్పుడు ఈ సంస్కారం వాళ్ళకి వెళుతుంది గ్యారంటీగా. దుష్ట సంస్కారంతో అన్నం వండి పెడితే మనకెట్టదా అని అంటుకుంటుందంటారో అట్లాగే ఇది కూడా ఒక శిష్ట సంస్కారంతో మనం చేసి పెట్టడానికి వాళ్ళు దానికి నాకు వ్యతిరేకంగానే చేసి పెట్టమంటారు అనుకోండి. వ్యతిరేకంగా వాళ్ళకి చేసి పెట్టినప్పటికీ ఆ వ్యతిరేకమునకు వ్యతిరేకము, కుటిలమునకు ఇది కుటిలం, కుటిలంగా అయిపోయి వాళ్ళని పవిత్రమై చేస్తుంది ఇప్పుడు కూడా. ఇది మనకు సృష్టి న్యాయం కూడా. సృష్టి మన్ని మరల్చటానికి మార్చటానికి ఈ నిలువెత్తుగా ఎప్పుడు మన చుట్టూగా ఉండి గాలి మన చుట్టూ ఎట్టా ఉంటుందో, ఆకాశం చుట్టూ ఎట్టా ఉంటుందో అట్లా మనని ఎప్పుడు అండగా, నదిలో నావలో నడపటం కూడా అంత స్పష్టంగా రాకపోవచ్చు, అంత స్పష్టంగా మనలోనే ఉంది. సృష్టి స్వరూపం మన దగ్గరే ఉంది, మరి పూర్ణ స్వరూపం మన దగ్గరే ఉంది. మనం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనం మాత్రం మారటం లేదు. మనం మారకపోతే సృష్టి వదిలేస్తుందా? ఎవరికైనా చెప్పి మార్చాలంటే ఏం చేస్తాం? 2 మాటలు చెప్తాం, 3 మాటలు చెప్తాం, మాటిపాడి పదే ఎక్కడ చెప్పాలి అన్నట్టుగా మనం విసుగెత్తి చెందుతామేమో కానీ సృష్టి ఎప్పుడు కూడా కాదు. నువ్వు కడ చేరే వరకు నువ్వు వెంబడి ఉంటుంది. ఎట్లా ఉంటుంది? నీతో సంబంధం లేకుండా. దాన్ని నిరంజనం అంటారు. అంజనం అంటే కాటుక. కాటుక పెట్టుకుంటే అవుతుంది, అంటుకుంటుంది. నిరంజనం అంటే అంటుకోదన్నమాట. అంటుకోకుండా ఉంటాం. మనం ఏం చేయాలో చేస్తాం, మన బుద్ధితో చేస్తాం. మన సంస్కారం చేసినప్పుడు మనం తృప్తి పడాలి. మన సంస్కారం చేస్తే అది వాడికి చెడిపోతుందేమో, వాడి ఇష్టం ప్రకారంగా చేద్దాం అన్న భావన రాకూడదు. వాళ్ళ ఇష్టం ప్రకారంగా చేయుట దానికి ఒకటేమో క్రియాస్థానం, ఇంకోటేమో కర్మస్థానం. తన కర్మస్థానంలో కాదు, ఇది తప్పు, ఆయన తప్పు అడుగుతున్నాడు, అయినా ఆయన చేయమన్నాడు గనక దాని ప్రకారంగా చేశాడు. హిరణ్యకశిపుడు చంపించినప్పటికీ తను ఏమంటాడు? నన్ను చంపించడానికి ప్రయత్నం చేయట్లేదు తండ్రి, మీరు నాకు ఎంత ధైర్యం ఇచ్చారో, హరి స్మరణ ఎందు ఎంత ధైర్యం ఇచ్చారో మీకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిని అంటాడు. తీరే వేరుగా ఉంటుంది. ఇది అగ్ని, పవిత్రము, కర్మలకు సాక్షిగా. లోపల ఏం జరిగినా దానికి సాక్షిత్వమే కానీ దూరం కాదు, వ్యతిరేకం కాదు. చాలా మంచి మాట అది. కనుక ఈ విధంగా ఆ పతాకంలో ఉంది, మధ్యలో తెలుపు ఉంది, దానిలో ధర్మచక్రం ఉంది, పైన ఎరుపు ఉంది, కింద ఆకుపచ్చ ఉంది. పచ్చని పైరుకు హరితం అన్నాడు. హరితం అంటే హ్రీహరణి, గ్రహించుట. పైరుందనుకోండి, ఏం చేస్తాం మనం? కోసుకొని తింటాం అనేటటువంటి ఎట్లా చేస్తామో అది పచ్చగా వస్తుంది, మనం తింటానికి ఎట్లా ఉంటామో అది మామూలు భాష. అది పూర్ణంగా ఉంటుంది, పూర్ణత్వాన్ని మనం తీసుకుంటాం. భారతదేశము అంటే తనలో తాను ప్రీతిగా ప్రవర్తించుట అనేటువంటి అవకాశము తనకి ఎప్పుడూ పూర్ణమైనది. దాన్ని పూర్ణంగా తీసుకోగలం. జీవితమంతా పూర్ణమే. హరి అవతారము జీవునికి ఆధ్యాత్మికముగా ఎదిగే బ్రతుకు. ఆధ్యాత్మికంగా తీసుకోవడం అనేటటువంటిది ఎప్పుడు అభ్యాసం చేసుకుంటూ తను చేస్తాడో తనకు అది హరి అవతారం. హరి అని ఎక్కడ చూపించట్లే. శంకుచక్ర గదా పద్మం ఉన్నవా ఆయన హరి అంటే ఆయన హరి అని అర్థం కాదు. అక్కడ హరి లక్షణం కనిపిస్తుంది మనకు. అది ఎట్లా ఉంటుందంటే, హరి అంటే మనం తీసుకున్నా హరియే, మన తీసుకునేటట్టుగా చేసినా హరియే. ధాతువుకి 2 అర్థాలు: తీసుకునేటట్టు చేయుట, తీసుకోబడుట. అది కూడా హరి లక్షణమే. ఆ అర్థం వస్తుంది అనమాట. అప్పుడు అన్నిటికీ తీసుకునుట అనేటువంటి ఆ అర్థంతోనే ఎట్లా చెప్పినప్పుడు దీన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో టెన్స్ అంటారు, కారకములు అంటారు తెలుగులో. కనుక ఈ విధంగా మనకు ఎట్లా తీసుకోవాలని అట్లా ఉంటుంది అనమాట. కనుక పచ్చని పైరుకు హరితం, పచ్చని ఆలోచనలకు మార్గం. ఇప్పుడు నేను అని గుర్తించాడు, పచ్చని ఆలోచనలకు మార్గం.
ఇది అనుభవంలో తెలుస్తుంది. పచ్చని ఆలోచనలకు మార్గం మనకి ఇంతవరకు లేవు, కానీ మన లోపల నుంచే వస్తున్నాయి. ఇది బాగా గుర్తించాల్సింది. క్రమం చెప్పుకుంటాం. తప్పు చేశాడు, తప్పు చేసి దానిలోనే కొట్టుకుని అవస్థ పెడతాడు. ఎప్పుడో కొంతకాలానికి తన తప్పు తనకు తెలుస్తుంది. తన తప్పు తనకే తెలుస్తుంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరా? తన తప్పు తను తెలుసుకునేటటువంటి పవిత్రమైనటువంటి స్వరూపం తన దగ్గరే ఉంది. కానీ ఇన్నాళ్ళు బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేసే స్వరూపంలో తాను ఉన్నాడు, గుర్తించుకుంటున్నాడు కనుక రాలేదు. తన తప్పేది. దాన్ని మరి కుక్ అంటారు. అంటే ఏ తప్పో ఒప్పో మొత్తానికి అది తనకు ఒక ప్రవర్తనలో, అది తన ప్రవర్తనలోనే తెలుస్తుంది. తను తప్పు చేస్తున్నానని తనకు పొడ చూపుట అంటారు. అట్లా చూడనట్టుగా కనపడినట్టుగా కనబడి ఒక సమయంలో నేను తప్పు చేస్తున్నాను అని తెలుస్తుంది. ఇప్పుడు తప్పు చేసేవాడు గొప్పవాడా, తప్పు చేస్తున్నానని గుర్తించినవాడు గొప్పవాడా? చెప్పండి. గుర్తించినవాడు. ఆ గొప్పవాడు తనేగా. అది గుర్తించిన తర్వాత ఆ తప్పు చేయటం అనేటటువంటిది తప్పు గుర్తించా. ఈ తప్పు నేను చేయకూడదని గుర్తించినవాడు, చేస్తున్నానని గుర్తించాడు. ఇప్పుడేమో చేయకూడదని గుర్తించాడు. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? చెప్పండి. చేయకూడదని గుర్తించాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? తనలో నుంచే వచ్చింది. ఇదివరకే ఉందిగా, బయట నుంచి ఏం రాలే, కొత్తగా రాలే, బయట నుంచి ఏం తెచ్చుకోవాలి, లోపల నుంచి వచ్చింది. బాగా గుర్తించవలసిన విశేషం ఇది. ఇది పచ్చని తైరం, హరితం. ఇది హరితం అంటే తాను గ్రహించిందే, తనలోంచి తాను గ్రహించిందే. ఇంకా ఆ తర్వాత చేత కావట్లేదు కనుక కొట్టుమిట్టాడినప్పటికీ వీడి ప్రయత్నం విడవటం లేదు. విడవకుండా దాన్ని ఎట్లా తీసుకోవాలనుకుంటాడో అది కూడా హరితమే. చేసుకున్నవాడు ఏం చేస్తాడు? ట్రయల్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మళ్ళీ చేసుకుంటూ పోతుంటే మనిషిని పర్ఫెక్ట్గా చేస్తుంది, పూర్ణంగా చేస్తుంది అని లోకంలో వాళ్ళు ఈ సిద్ధాంతానికి వాళ్ళు హిందూ ధర్మాన్ని చూడలే, బయట ప్రవర్తనలు ఆలోచన చూసుకుంటూనే చెప్పారన్నమాట. చెప్పి బయటకి తగినట్టుగా చెప్పిన అది ఆంతరంగికంగా కూడా పనికొచ్చేట్టుగా చెప్పారు. అంటే కొన్ని ఎట్లా ఉంటుంది అట్లా పరిశీలన చేసేవాడు కూడా. కొంతమంది యోగి అనేటువంటి భావాలకి పూర్ణత్వం తెలియపోయినప్పుడు కూడా కొంతమంది యోగులుగా మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, భాష్యంలో కూడా ఉన్నారు. కానీ మనం బాగా సూటిగా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే తపస్సు చేసి చూపించినటువంటి వాళ్ళు దీనికి దానికి తేడా ఉంటుంది. కనుక ఎట్లా ఉంటారు? పచ్చని పైరుకు హరితం. తాను శుద్ధుడైతే తన తప్పును సవరించుకున్నవాడు, ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ తన దగ్గర నుంచి వచ్చింది. మరి ఇంత బంధంలో కొట్టుకున్నటువంటి వాడు ముక్తిని పొందాడు, ఎట్లా పొందాడు? తన దగ్గరే. దానికి సాధన ఉత్సాహం ఇవన్నీ ఎట్లా వస్తాయి? దాన్ని సూటి ఏట మాట ఇట్లా ఉంటుంది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం ఏన మాముపయాంతి. ఇట్లా ప్రీతిపూర్వకంగా ఇది తప్పు చేశాను గబుక్కుని ఎప్పుడు తెలిసాడో, అది చేసినప్పుడు కూడా ఏం లేదులే అనుకుంటాడు. మళ్ళీ అట్లా అనుకున్నాడు అనుకోండి, వాడు ప్రీతిపూర్వకంగా తీసుకోవాలి. ప్రీతిపూర్వకంగా తప్పని తెలిస్తే వాడు దాని నుంచి బయటపడేటటువంటి ఉపాయం నేనే ఇస్తా. ఎవరిస్తారు? లోపల నేనే. నేను అనుకుంటున్నావో ఆ నేనుకు యొక్క స్వచ్ఛత్వము, దాని యొక్క హరితం ఎట్లుంటుందంటే అంత స్పష్టమైనటువంటిది. అది అందరి చేత గ్రహింపబడేదిగా ఉంటుంది. ఆ గ్రహించేటప్పుడు దానిలో ఉన్న న్యూనత ఆధిక్యత అంటారు, తక్కువ ఎక్కువ లేదన్నా ఉన్నప్పటికీ కూడా దానికి ఆ తక్కువ ఎక్కువలతో మనకు శషభిషాలు లేకుండా మనకు కావాల్సినటువంటిది మామూలుగా కావాలి. ఒక చిన్న ప్రశ్న వేస్తాం, మీకు సుఖం కావాలా, శాశ్వత సుఖం కావాలా అని అడుగుతాం అనుకోండి. ఒక సామాన్యుడు అడుగుతాం అనుకోండి, వాడు ఏమంటాడు? సుఖం కావాలా, శాశ్వత సుఖం కావాలంటే ఎందుకైనా మంచిది, అదే సరిగిపోతుంది అంటే అప్పుడు ఆశ ఏం చేసేవాళ్ళు నీకు రావాలి అని అంటాడు. అయినా వాడు దృష్టి అక్కడ మనకు దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి, అటువంటి భావాల్ని గుర్తించుకోవాలి. అది వాడు తెలియకుండా చెప్పినప్పుడు కూడా నిజమే చెప్పాడు. ఇది లోపల హరితం యొక్క విశేషం. అది లోపల దాన్ని విడిచిపెట్టడం. ఎంత దుష్టంగా వెళ్ళినప్పటికీ నేనుతో పోయి నేను దుష్టం చేసుకుని అక్కడ నేను కానాల్సిందే కానీ
ఈ నేను విడిచిపెట్టేసి దానికి స్వరూపం లేదు. దుష్టమై దుష్టమై వెళ్ళినప్పటికీ కూడా నేను దుష్టం చేసుకుని వెళ్ళాడే కానీ నేను విడిచిపెట్టి వెళ్ళలే. కనుక అప్పుడు ఏమవుతుంది, నేను దుష్టం చేసి వెళ్ళినప్పుడు దుష్టము ప్రవర్తిస్తుంది, నేను ప్రవర్తిస్తుంది. అర్థమవుతుందా? మొత్తం ఆటంతా అద్దంతా చూపించాలనుకోండి, అద్దంతా చూపించాలంటే ఎట్లా ఉండాలి? అసలు ఏంది దాన్ని చూపిస్తే కదా అర్థం వస్తున్నప్పుడు. అద్దంతా చూపించాలని అసలు దాచిపెట్టి దాన్ని అద్దంలో చూపించాల్సి వస్తుంది. దాచిపెట్టినా దాచిపెట్టుకున్నా విశేషం. పచ్చని పైరుకు హరితము, పచ్చని ఆలోచనలకు మార్గం. ఎప్పుడైతే తాను ఆ లోపల ఉన్నాడో తనకు అదే దదామి బుద్ధి యోగం ఈయన, నేనే ఇస్తా ఆ మార్గం, తనకి చూపిస్తారంటాడు. పచ్చని పోకడలకు ప్రకర్ష. ప్రకర్ష అంటే ప్రతితేన కర్షతి, కర్ష విలేఖనే. విలేఖనం అంటే కృషి అని అర్థం చెప్తారు. కృషివరుడు, కృషి పదం తెలుసు కదా, అంటే రైతును కూడా కృషివరుడు అంటారట. కృషి అంటే కృషి చేసేవాడని మామూలుగా లౌకిక. కృషి అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే లోపల కేవలం అంటే అంతరంగంలో, అంటే కనబడినటువంటి అభౌతిక స్థానంలో చేసే ప్రయత్నాన్ని కృషి అంటారు. బయటగా క్రియలో చేస్తూ చూపించేదాన్ని ప్రయత్నం అంటారు. అదే లోపల కృషి చేయకుండా బయట చేస్తాడు. లోపల ఎట్లా ఉంటారు, బాగా ప్లాన్ చేసుకుని, మనసులో బాగా ప్లాన్ చేసుకుని, ఊహించుకుని ఎట్లా చేయాలో చేసుకుని ఆ తర్వాత బయటకు వస్తాడు. చూస్తారా, ఆ లోపల చేసేదాన్ని కృషి అంటారు, బయటగా చేసేదాన్ని క్రియ పదం అంటారు, ప్రయత్నం అంటారు. అది ప్రయత్నం, ఇది కూడా ప్రయత్నమే. కనుక పచ్చని పైరుకు పచ్చని పోకడలకు ప్రకర్ష. పచ్చని పోకడలు జరుగుతున్నాయంటే లోపల ప్రకర్ష ఉంది. ఏమిటా ప్రకర్ష? మాది భారతదేశము లోపలి వెలుగు క్రీడారంగం, అది ప్రకర్ష. లోపలి వెలుగు క్రీడారంగం, పచ్చని పోకడలకు ప్రకర్ష. భారతదేశము ఆదర్శముగా. ఆదర్శం అంటే మామూలుగా ఆదర్శం అంటే అద్దం పట్టినట్టు అని చూపిస్తారు. అద్దంలో చూపించి అని, అద్దానికి కూడా సంస్కృతంలో అర్థం చెప్పడానికి ఆదర్శం అని అర్థం చెప్తారు. ఆదర్శ పదం అర్థం కాదు, ఆదర్శ పదానికి అర్థం అని అర్థం తెలుగులో మనవాడు చెప్పుకుంటారు. ఆదర్శం అంటే ఆస్మృతం పశ్యతీతి ఆదర్శం. తన స్మృతిలో చూసుకుంటాడు. ఎట్లా చూసుకుంటాడు? ఇంత తప్పు చేస్తున్నా అనే మాటకి తనకు తన స్మృతిలోంచే వచ్చింది, బయట ఎక్కడి నుంచి రాలేదు. తన స్మృతి అంటే ఉన్నా. ఈ ఉన్నా అనే స్మృతికి ఒకప్పుడు ప్రవర్తనలో తాను తప్పు చేశాడు అనేటటువంటి తనకు తెలిసి, దానికంటే ఉన్నతమైన తన స్వరూపాన్ని తనకు తెలుస్తోంది కనుక తనకు స్ఫురించినప్పుడు అప్పుడు తనలో నుంచి తనకు దాని పరివర్తన, తను మారట అనేటువంటి తన లోపల నుంచే వస్తుంది. అందువల్ల ఏమంటారు, భారతదేశము ఆదర్శముగా. భారతదేశం అంటే తన వెలుగులో తానే ప్రీతిగా ప్రవర్తించడం అనే అవకాశమును తీసుకోవటం అనేటటువంటి ఈ భారతదేశము ఆదర్శం, అందరికీ ఆదర్శం. ఇప్పుడు భారతదేశం ఎక్కడుంది? మనం భారతదేశంలో ఉన్నాం. సిగ్గుపడాలి ఇప్పుడు రోజుల ప్రవర్తనకి. ఎవరికి కావాలి? ఇప్పుడు అందరికీ కావాలి, అందరికీ భారతదేశం కావాలి. అందరికీ అమెరికా అక్కర్లే. మనం ఎట్లా ఉన్నాం? అందరికీ అమెరికా కావాలి, భారతదేశం వదిలిపెట్టి అమెరికా పోవాలి. అటువంటి భారతదేశంలో మనం పుట్టిన వాళ్ళం అంటే ఎట్లుంటారు? నేటివ్స్ అంటారు, అంటే ఇక్కడి వాళ్ళం. మనం ఇటువంటి వాళ్ళమై ఉండి మనం అక్కడ దాకా పరిగెత్తున్నామంటే దానికి ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఏం చెప్తారంటే, పులిని చూసి నక్క వాస పెట్టుకుందట. అక్కడ ఇవన్నీ ఇక్కడ తెచ్చుకుని వాతలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? మన సంస్కారం పోతుందని కూడా మనకు తిరగటం లేదు. ఎన్ని షోకులు అసలు ముందు ఈ షోకులు తీసేదాలు వారిస్తే ఆ తర్వాత మిగతావన్నీ పోతాయి. మనుషుల్లో శోకం తగ్గాలి, తీసేయాలి, తగ్గడం కాదు, తీసేయాలి. చక్కగా ప్రశాంతంగా ఎట్లా ఉంటారో ఇక్కడ చూడండి, చక్కగా లక్ష్మి గారు ఎంత చక్కగా తయారైనారు, అట్లా రావాలి మీరందరూ కూడా.
ఏమో కొంతకాలం అయిన తర్వాత చూడు అంత నీ మీద చెప్పి మమ్మల్ని అందరినీ మారమంటాడు, నువ్వు మారిపోతే సరిపోతుంది మనందరం సమానం అయిపోతాం అని చెప్పి లక్ష్మి గారిని ఏమన్నా పట్టుకుని అందరూ అంత తొందరగా కాదు, కానీ ఇంకా కొంచెం కొన్ని హామీలు ఇచ్చాడు. ఈ పట్టు ఇంకా కొంచెం నేను మారుతాను అట్లా ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చక్కగా ఉండి తన భావాలు తనకుంటాయి. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమి తక్కువ కాకుండా చేస్తారు, ఏమన్నాడు తనకే, అంతేనా? అట్లా ఉండాలి. మీ ఊళ్ళో ఉన్నవాడు, మీ అపార్ట్మెంట్లో ఉన్నవాడు ఆదర్శంగా పెట్టుకొని చక్క చేసుకుంటూ పోతుంటే ఇంకెప్పుడన్నా వస్తే అయ్యా వాళ్ళంతా ఉన్నారు చూసుకుంటున్నారు కనుక ఎప్పుడన్నా ఒకసారి పోయి చూద్దాం, మళ్ళీ పోయినా కూడా ఆ వెస్ట్రన్ డేటిన్ అట్లాగే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు వచ్చినా అట్లాగే ఉంటుంది అంటే ఏదో నీళ్ళు తుడిచి ఒక చోట మళ్ళీ వస్తుంది తీసేసి నువ్వు పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటానులే అంటుంది. అటు పెట్టుకుంటాను అంటే మళ్ళీ ఏదో ఉన్నారు, మా ఆడపిల్లకి స్వేచ్ఛ ఎంత మాత్రం స్వతంత్రం ఎంత మాత్రం ఉంటుంది కనుక దానికి ఏదో ఉంటుంది. ఆ లోపల ఆ కృషి అన్నారు, లోపల కృషి సేద్యం చేసినటువంటిది మనకు ప్రక్రియ చాలా బాగా కావాలి. అప్పుడే మనం భారతీయులం అంటుంది. చెప్పండి, మాది భారతదేశము, లోపలి వెలుగు క్రీడారంగము, మేము భారతీయులం. భలే, వీఆర్ ఇండియన్స్ కాదు, మేము భారతీయులం. ఈ పాట యూట్యూబ్లో ఉంది, ఇక్కడ వింటున్నారు అట్లా కనిపిస్తుంది. ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది. వీఆర్ భారతీయ అంటాడు, వీఆర్ ఇండియన్స్ అలా. మేము భారతీయులు, మేము భారతీయులం. చెప్పండి, మేము భారతీయులం, మా జీవనమే విజ్ఞాన వేదిక. భారతదేశంలోనే ఎట్లా ఉండాలి? ఎవరో మ్యాక్స్ ముల్లర్ పుట్టి వాళ్ళు నేను మళ్ళీ పుడితే భారతదేశంలో పుట్టాలన్నట. మనం అనుకుంటాం మళ్ళీ పుడితే అమెరికాలో పుట్టాలంటాడు. మా గురుదేవుల వాక్యాలు మాకు చాలా తమాషాగా చెప్పాం కదా, 50 సంవత్సరాలు అయిపోయినాయి, బాగా అనిపిస్తుంది. ఆయన ఒకప్పుడు ఏమన్నారంటే దీనికి రామాలయం ఏదమ్మా ఖమ్మం దగ్గర భద్రాచలానికి పోయి రాముడు చూడాలంటాడు. ఆ పోయి మధ్యలో బోట్లో తిరగబడితే హరో హరి, రాముడేడు గిమ్ముడేడు. అక్కడ పోవాల్సిన అవసరం ఎవరు? ఇక్కడ కూర్చోరా, రామాను ఒక్కసారి అంటారా, అర్థం చేసుకోరా అంటే దానికి మరి దానికి ఇంకో అన్ని మొదటి సార్లు చాలా చెప్పేవారు. లంచకి పెళ్లి గిట్టదట ఒకసారి చెప్పేవారు. పెళ్లి చేసుకుంటే ఒకటితో పడిపడి ఉండే, పెళ్లిగా చేసుకోకపోతే పది. అట్లాగే ఊరికి అటు పోవాలి అన్నీ తిరుగుతాడే కానీ అట్లే మాటికి ఇక్కడి నుంచి అమెరికా పోవాలంటే మధ్యలో ఉంది, దాని పేరేమో పసిఫిక్ మహాసముద్రం. అదెంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ పోతూ మధ్యలో ఎక్కడ బుడింగ్ అంటే ఎందుకు లేనిపోతుందంతా, ఇది ఇక్కడ ఉంటే సరిపోతుందిగా. ఏమో ఎట్లా చేసేది? పిల్లలేమో పోతానే అక్కడికి పోయినారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు రా 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 అని వీసా తీసి పంపించి టికెట్లు తీసి పంపించేసుకుంటారు. వెనక రోజుల్లో పోవాలంటే చాలా చదువుకొని డబ్బు ఖర్చు పెట్టి పోయేవాళ్ళు. ఇప్పుడు ఏముంటుంది కానీ మళ్ళీ వాళ్ళేమో ఒకసారి పోతారు, అక్కడే ఉంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. మనం ఎన్ని మాటలు పోయేస్తాం, వాళ్ళు రమ్మన్నప్పుడల్లా పోయేస్తుంటాం. ఎంత బాగుంది ఇప్పుడు, ఎన్ని మాటలు పోయేసాను నేను. పిల్లవాడు రోజుకు ఒక మాట పోతాడు, బడికి వచ్చేస్తాడు. అమ్మ పొద్దున్న తిప్పి రావడానికి పోతుంది, మధ్యాహ్నం పెట్టి రావడానికి పోతుంది, మళ్ళీ సాయంత్రం తీసుకురావడం 3 మాటలు పోతుంది. అట్లాగే మన పిల్లలు అక్కడ ఉంటారు, ఒకసారి ఉంటారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు. మాటికి మేము ఎక్కడ వచ్చేదమ్మా, మీరు ఇక్కడ వస్తే మాకు ఉన్నట్టుగా ఉంటుంది, మా సెలవులు వదిలిపెట్టుకుని మేము అక్కడికి వచ్చి రావాలి అని అంటే ఆయన చాలా విలువైన విషయమే. సెలవులు పెట్టుకు రావాలంటే చాలా కష్టం కదా, నువ్వు అక్కడే ఉంది కనుక సత్సంగమేగా, ఆ సత్సంగం అది ఇక్కడే కాలబెట్టు అంటారు.
అంటారా? అంటారు. అవును ఎట్ట అంటారు రేపు ఎంత అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే మరి ఆ అబ్బాయి అంతగా చెప్తే కాదంటే ఎట్లా? రేపు కొరివి పెట్టవలసిన వాడు వాడేగా. ఎవరు ఏం పెట్టాలి? కొరివి పెట్ట రేపు కొరివి పెట్టవలసిన వాడే కదా. వాడు పెట్టకపోతే ఇప్పుడు ఏమైంది కనుక తన దేహం విడిచిపెట్టి వదిలిపెట్టిపోయిన తర్వాత ఏమైంది నీకే? వాడు కొరివి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదు నువ్వు బతికుండగా కొరివి పెట్టమంటే చూడు అప్పుడంటే వాడు కావాలి. అది కాదు ఏమో పెట్టించుకుంటాడు అప్పుడు కొరివి పెట్టించుకోడుగా. ఏమిటో లేనిపోని బంధాలు ఇవన్నీ కూడా. సంసారం అతీవ విచిత్ర. దీన్నే కాదని చెప్పించేటటువంటిది అగ్ని లాంటి ప్రవర్తన కలిగినటువంటిది. అగ్నేయ స్వరూపంగా ఉన్నటువంటిది దేహం. అగ్నేయ స్వరూపంగా ఉన్నటువంటిది హిందూ ధర్మం. కుటిలమునకు కుటిలమే ఎప్పుడంతసేపటికి. ఆ కుటిలంలోపై మనం మగ్గకూడదు అని అంటున్నారు. చెప్పండి. మాది భారతదేశము. మాది భారతదేశం.